candidates who cleared their prelims in TSPSC mains prelims and APPSC prelims. APPSCలోను TSPSCలోను మెయిన్స్కు వెళుతున్న అభ్యర్థులందరికీ మొట్టమొదట అభినందనలు చెబుతూ మెయిన్స్ అనే రెండవ దశ సెకండ్ స్టేజ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్షల అప్లికేషన్లలో కొన్ని వేలకు ఫిల్టర్ అయిన తర్వాత మిగిలిన క్యాండిడేట్స్ మీరు. గ్రూప్ 1 అప్లికేషన్స్ అంటే గ్రూప్ 1 పోస్టుల కోసం మీరు ప్రయత్నిస్తున్నందున మీ యొక్క ప్రిపరేషన్, మీ స్థాయి పరీక్షలో ఎప్పుడు టెస్ట్ చేయబడుతుంది. యువర్ ఎగ్జామినేషన్, యువర్ కేపబిలిటీస్, యువర్ అనలిటికల్, యువర్ అండర్స్టాండింగ్, ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్ ఇన్ గ్రూప్ 1. This is not just a prelims or a multiple choice question based examination. So this group 1 has multiple stages and this is the second stage you people are going to attend. ఇది రెండవ దశ. ఈ రెండవ దశ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న తేడాలు మీకు తెలుసు కాబట్టి, సబ్జెక్టు కొత్తది కాదు కాబట్టి అనే అంశంతో మనం బయలుదేరాలి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్కి రాసిన ప్రశ్నలంతా కూడా మెయిన్స్లో ఉన్నాయి. ద సేమ్ సిలబస్ విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఈస్ దేర్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్? ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఉన్న తేడా ఏంటి? ప్రిలిమ్స్కు మీరు ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ చేశారు. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆన్సర్స్ ఇచ్చారు. ఆ 4 ఆన్సర్స్లో మీకు తోచింది పెట్టినారు, వచ్చింది పెట్టినారు, రానిది తోచినట్టు పెట్టినారు. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. నేను కావాలని చెప్తున్నాను. ఎందుకోసం కొంతమందికి వచ్చింది రాలేదు అంటే దీంట్లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి దోస్ ఆర్ లక్కీ ఎనఫ్. ఒకవేళ ఆలోచనకు అందకపోయినా పెట్టడం వల్ల గట్టెక్కిన వాళ్ళు ఉండింటారు. బికాస్ దిస్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండ్ నాట్ చాయిస్. మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటి? మీకు తెలియకపోయినా ఊహించి పెట్టింది కరెక్ట్ అయిపోతుంది. If there is negative marking, you would not have dared to do that because you will be losing 1/3 or half mark there, and all the negative things, all the things which you don't know would be compiled and finally you will be out of the race. ఇక్కడ ఏమవుతుంది? మీకు నెగటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. అది మీకు అడ్వాంటేజ్ అయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మరి మెయిన్స్ దగ్గరికి వస్తున్నాం. మెయిన్స్కు ప్రిలిమ్స్కు డిఫరెన్స్ ఏమిటి అనేది మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్? యాజ్ యు ఆల్ నో, ప్రిలిమ్స్ ఈస్ సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ నో ద కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీకు సబ్జెక్ట్ గురించిన అవధారణాత్మకమైన అంశాలు తెలియకపోయినా కానీ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారని నేను అనుకోను. ఎందుకు అంటే సబ్జెక్ట్ అనేది మొట్టమొదట కాన్సెప్చువల్. ఒట్టిగా బట్టి పుస్తకాలని బట్టి ఏబిసిడీలు బట్టి రాయడం వల్ల మార్కులు రావు. ఎందుకంటే మీరు క్వశ్చన్ పేపర్ చూసే ఉంటారు, ఎందుకంటే రాశారు కాబట్టి. క్వశ్చన్ పేపర్ ఈజ్ కంప్లీట్లీ ఏ టఫ్ అండ్ డిఫరెంట్ ఓరియంటేషన్తో ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లాగా ఇంకొక మేరకు చెప్పాలంటే ఇట్ వాజ్ ఏ బిట్ టఫర్ దెన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. కాంప్రహెన్షన్లో కానీ, అనలిటికల్ ఎబిలిటీస్ టెస్ట్ చేయడం కానీ, సబ్జెక్ట్లో కానీ ఇట్స్ రియలీ ఏ టఫ్ క్వశ్చన్ పేపర్. సో కీపింగ్ దిస్ ఇన్ వ్యూ, we have to prepare for mains. ఇది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న దాని నేపథ్యం. సో నౌ లెట్స్ గో ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ ఫస్ట్. అంతకంటే ముందు నేను చెప్పాల్సింది ఏమిటంటే AKS IAS మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ఒక ఫ్రీ మాడ్యూల్ తయారు చేసింది. మీకంతా ఫ్రీగా, అంటే వేలు ఖర్చు పెట్టి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లాగా వేలు తీసుకొని కోచింగ్ ఇవ్వడం కాకుండా మెయిన్స్ వెళుతున్న వాళ్ళ కోసం ఫ్రీ మాడ్యూల్ ఒకటి తయారు చేసింది. సో వీ ఎక్స్పెక్ట్ యూ టు రిజిస్టర్ ఇన్ దట్ ఫ్రీ మాడ్యూల్. ఫ్రీగా మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. APPSCకి జాగ్రఫీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, ఇటువంటి సబ్జెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ ఎస్సే, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి షెడ్యూల్డ్ ఫ్రమ్ 5th ఆన్వర్డ్స్. 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతోంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఫ్రీ మాడ్యూల్లో AKSలో చేరాలనుకుంటే
ఎందుకంటే మీకు ఇంతకంటే బెస్ట్ అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా రావటం అనేది చాలా అరుదైన సందర్భం కాబట్టి వి ఎక్స్పెక్ట్ యూ టు రిజిస్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు చేయాల్సిందంతా enquiry.akasias@gmail.com. స్పెల్లింగ్ చెప్తారు మళ్ళీ ఒకసారి. ఎంక్వైరీ enquiry.akasias@gmail.com. I repeat, enquiry.akasias@gmail.com. ఎక్కడ స్పేస్ లేదు వీటిలో. దీనికి మీరు మెయిల్ పంపాలా. ఈ మెయిల్లో మీరు మీ హాల్ టికెట్ను పంపించాల్సిన అవసరం ఉంటుంది. మీ హాల్ టికెట్, మీరు క్వాలిఫై అయిన హాల్ టికెట్ మాకు పంపిస్తే మీరు ఈ ఫ్రీ మాడ్యూల్లో రిజిస్టర్ అవుతారు. రెండవది, ఇది పంపించిన తర్వాత ఇంకా ఏమైనా క్వేరీస్ ఉంటే 8448449709. ఐ రిపీట్, 8448449709కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అయితే మెయిల్ పంపించేసి ఇమీడియట్గా ఫోన్ చేయకండి. మెయిల్ పంపించిన తర్వాత, ఎందుకంటే కొన్ని వేల అప్లికేషన్స్ ఆల్రెడీ డిఫరెంట్ APPSC TSPSC నుంచి వచ్చినవి ఉన్నాయి కాబట్టి ప్రాసెసింగ్లో భాగంగా మీకు మెసేజ్ వస్తుంది. సో మెయిల్ పంపించి వెయిట్ చేయండి. సో యూ విల్ గెట్ ఎ రిప్లై. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఫర్ ఎ ఫ్యూ డేస్, then you just give a ring to this number to inquire about your status. So this is for your information. మీరు AKS IAS ఫ్రీ మాడ్యూల్, ఫ్రీ క్లాసెస్ను ఏ రకంగా అవైల్ చేయొచ్చు అనే దానికి. సరే, ఇక మళ్ళీ చివరగా APPSC TSPSC 2 ఎగ్జామ్స్ మెయిన్స్ ఉండబోతున్నాయి. డేట్స్ వచ్చాయి కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. Now this is the second stage where you have studied for your prelims. The same thing will be applied into a different model. ఇది ఒక కొత్త మోడల్. ఇంతకుముందు మీరు ఓన్లీ బ్లాక్ చేసి రావడం వల్ల మీకు మార్కులు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ చేసి రావడానికి లేదు కదా. ఇప్పుడు అక్షరాలు దించి రావాలా దాని మీద. ఆ అక్షరాలు ఏమిటి, అది మనం ఈ గ్రూప్ 1 ఓరియంటేషన్లో మనం నేర్చుకోబోతున్నాం. ఏమిటి దాని బేసిక్ ప్రీరిక్విజిట్ ఏంటి, ఏమేమి చేస్తే మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయటానికి మీరు కంఫర్టబుల్గా తయారు కాగలుగుతారు. ఎందుకంటే ఉన్న 3 గంటల్లో పెన్ను పట్టుకొని ఆకాశంలో చూస్తూ ఇంకా ఆన్సర్ తోచకుండా ఉండేందుకు మీకు ఆ లగ్జరీ లేదు. మీకున్న 3 గంటల సమయంలో ప్రతి క్షణము మీరు పెన్ను పేపర్ మీద రుద్దుతుండాల్సిందే. అప్పుడే మీకు మార్కులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 1000 నుంచి 100లకు దిగుతారు. మీరు ఉన్న తక్కువ పోస్టులకు 1:3 or 4 ఏ రేషియోలో తీసుకుంటే ఆ రేషియోలోకి మీరు రావాలంటే your answer should be excellent, not just good. So this is your target. Now let's begin with our introduction to Group 1 mains examination. ఇప్పుడు నేను డీల్ చేస్తున్న TSPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించిన పేపర్స్. మొట్టమొదటి ఈ పేపర్స్ డీల్ చేసి ఈరోజు జనరల్ ఎస్ఏ గురించి కొంత బ్రీఫ్ ఇంట్రో ఇస్తాను. ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో, పేపర్ 1 జనరల్ ఎస్ఏ 150 మార్కులు. ఈ 150 మార్కులు 6 పేపర్లకు. 6 పేపర్లు 150 మార్కులు అంటే 900 మార్కులు. ఈ 900 మార్కుల్లో మీరు ఎన్ని మార్కులు సంపాదించగలుగుతారో దాని మీద మీ భవిష్యత్ ఆధారపడి ఉంది. your progress, your future lies on the scoring of number of marks in this mains examination, because TSPSC has completely, I think it has removed interview. There is no interview. If there is no interview, this is the final stage. Your rank will be decided based on this mains examination. మెయిన్స్ మీద ఆధారపడే మీ ర్యాంక్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి క్వశ్చన్, ప్రతి ఆన్సరు, ప్రతి పేపరు బాగా తరోగా ఉండాలి. మీకు ఉన్నది ప్రతి పేపర్కి 150 నిమిషాలు అంటే 180, 3 hours. 3 hours ఎవ్రీడే. ఆ 3 hours పేపర్లో 150 మార్కుల క్వశ్చన్ పేపర్. 150 × 6 900 మార్క్స్. దిస్ ఈస్ ద స్కీమ్. సో ఫస్ట్ పేపర్ ఈజ్ జనరల్ ఎస్ఏ. ఈ జనరల్ ఎస్ఏ ఎందుకు పెట్టారు కాన్సెప్ట్ మొట్టమొదటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to tell you the concept behind the designing of this question paper, designing of this entire examination scheme, Group 1. If you look at the entire scheme, the scheme is completely to test your capabilities, how much you understand about the society, how much you understand about the
subject, basic understanding. They are not going to expect you to write as a doctorate student. హిస్టరీలో కూడా మీరు ఏదో డాక్టోరల్ థీసిస్ రాయాలని చూడరు వాళ్ళు. అదే జాగ్రఫీలో కానీ దేంట్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. కొన్ని చాటి కాంప్రహెన్షన్ అటువంటి వాటికి ఏదో ఇంటర్మీడియట్ 10th లెవెల్లోనే చూస్తారు. ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా చూడరు మ్యాథమెటిక్స్, ఎందుకంటే చాలామంది మ్యాథ్స్లో ఇంటర్ వరకు రారు కదా. బేసిక్ 10th వరకు కొన్ని అయితే గ్రాడ్యుయేషన్ వరకు ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏమిటి, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, ఇవి మనకు టెస్ట్ చేస్తున్నారు. సోషల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇవంతా ఎందుకు, వై యూ హ్యావ్ టు బి టెస్టెడ్ ఇన్ సోషల్ ఇష్యూస్? ఫర్ ఎగ్జాంపుల్, because you are going to be an officer in the state government. You are going to be the face of the government among the society, among the people. పీపుల్కి మీరు గవర్నమెంట్ తరఫున ఉన్న ప్రతినిధులు. ఈ బ్యూరోక్రసీలో మీరు ఒక పార్ట్ కాబట్టి సమాజాన్ని మీరు అర్థం చేసుకుంటేనే రేపు పొద్దున మీరు ఎగ్జామినేషన్, మీరు ఉద్యోగం కరెక్ట్గా చేయగలుగుతారు. ఒట్టిగా డ్రాఫ్టింగ్ అంటే మీకు ఎగ్జామినేషన్లో ఏది లెటర్ డ్రాఫ్ట్ ఎట్లా చేయాలి, లేకపోతే బిల్స్ ఎట్లా చేయాలి, శాలరీ ఎట్లా కౌంట్ చేయాలి, అట్లాంటి టెస్ట్ చేయడం తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. కానీ మీరు అసలు ఉద్యోగానికి సమాజంలో పనిచేస్తారో, పనిచేయడానికి అర్హులా అనర్హులా? ఆర్ యూ ఫిట్ టు వర్క్ ఇన్ ద సొసైటీ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ హియర్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. మీకంతా ఇంత కాన్సెప్ట్ లెవెల్లో అసలు ఈ ఉద్యోగం, ఈ ఎగ్జామినేషన్స్ ఎట్లా ఎందుకు చేశారు ఎవరు చెప్పకపోవచ్చు. సబ్జెక్టులు ఉన్నాయి, మీరు చదవాలి, చదివితే వస్తుంది కాబట్టి సచ్చినట్టు చదువుతున్నారు. కానీ ఎందుకు ఇది టెస్ట్ చేశారు అని ఎవరైనా మాట్లాడతామా? మాట్లాడు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ వై యూ షుడ్ స్టడీ దీస్ థరోలీ, యువర్ ఆన్సర్ విల్ బీ మచ్ బ్రైటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్. మిగతా వాళ్ళకంటే మీ ఆన్సర్ బ్రైట్గా ఉండాలి అంటే మీరు ఈ విషయాల్ని బాగా అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద సొసైటీ, యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ టు రైట్ వెన్ సంథింగ్ ఈజ్ ఆస్క్డ్. ఇప్పుడు మీకు సమాజంలో కాంటెంపరీ ఇష్యూస్లో సమాజంలో ఏదో సమస్య నడుస్తున్నది. ఆ సమస్య మీద మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ గురించి మీకు సమాజంలో అవగాహన లేకపోతే, దాని డైనమిక్స్ అర్థం కాకపోతే, మీరు నేను కావాలని ఐఎమ్ డెసిస్టింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. నాకు మెదడులో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఇప్పుడే ఇవ్వలేదు, జనరల్ ఎస్సే ఎప్పుడు చెప్తాను. అదేంటి, మ్యారేజబుల్ ఏజ్ గురించి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఇవంతా కూడా మీరు ఎలిజిబులా కదా గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ టెస్ట్ చేయడం కోసం. జనరల్ ఎస్ఏలో ఏం టెస్ట్ చేస్తున్నారు? యువర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సొసైటీ, బికాస్ ద టాపిక్స్ ఆర్ డివైజ్డ్ లైక్ దిస్. దెన్ హిస్టరీ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సమాజాన్ని సాంస్కృతికమైన యాంగిల్ నుంచి చూస్తూ హిస్టరీ. అందుకే కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మాట్లాడతారు. హిస్టరీ అకాడమిక్గా చదివినప్పుడు యూనివర్సిటీస్లో మీకు రాజకీయము, ఏ రాజు తర్వాత ఎవరు వచ్చారు, ఏ యుద్ధాలు ఎట్లా జరిగాయి, పాలిటీ కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ కూడా పాలిటీ మాట్లాడతాం, కానీ మోర్ ఫోకస్ ఆన్ సోషల్ ఆర్ కల్చరల్ ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్. సమాజం అర్థం చేసుకోవడానికి సామాజిక సాంస్కృతిక లక్షణాలని మనం స్టడీ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి చరిత్రలో కూడా ఆ యాంగిల్లోనే ముఖ్యంగా తీసుకుంటారు. ఇక రెండవది జాగ్రఫీ తెలియకపోతే మీ రాష్ట్రాన్ని, మీరు పాలిస్తున్న ప్రాంతాన్ని, మీరు ప్రతినిధులుగా ఉన్న ప్రాంతాన్ని మీరు అర్థం చేసుకోలేరు. అందుకోసం జాగ్రఫీ అవసరం. పాలిటీ, ఇవన్నీ కూడా మీ యొక్క బేసిక్ అవగాహన టెస్ట్ చేయడం కోసమే. సో దిస్ ఈస్ ద స్కీమ్ బిహైండ్ ఇట్. యాజ్ ఐ టోల్డ్ umpteen number of times in different lectures, TSPSC has devised this syllabus and this mode of examination in consultation with 25-member committee. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఉద్దండులు ఉన్న కమిటీ డివైజ్ చేసింది సిలబస్. అందుకే మీరు చూడండి, సోషల్ ఇష్యూస్లో సోషాలజీ వచ్చేసింది సబ్జెక్ట్. సోషాలజీ ఎందుకు వచ్చింది సబ్జెక్ట్? అంతకుముందు ఎప్పుడు APPSCలో సోషాలజీ సబ్జెక్ట్ ఉండేది కాదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ యాజ్ ఆప్షనల్ ఫర్ యువర్ మెయిన్స్. ఇప్పుడు ఇంకా ఆప్షనల్ లేవు. సివిల్ సర్వీసెస్ లాగా గ్రూప్ 1కు మనకు సివిల్ సర్వీసెస్కి, స్టేట్ సిలబస్కి, స్టేట్ గ్రూప్ 1 సర్వీసెస్కి, సివిల్ సర్వీసెస్కి తేడా ఏమిటి అంటే, అక్కడ అన్ని జనరల్ స్టడీస్ సబ్జెక్ట్తో పాటు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకుంటారు. ఇక్కడ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు. అందరికీ ఈక్వల్ ప్లే గ్రౌండే. ఈక్వల్ అంటే మీ అందరికీ ఏదో ఎవరో ఆప్షనల్ తీసుకున్నట్లే మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకొని సంతోషపడడానికో దుఃఖపడడానికో స్కోప్ లేదు. హియర్ యు ఆర్ ఆల్ ఈక్వల్. You will be tested with the same questions, all the thousands of candidates. 1:50లో ఇప్పుడు సెలెక్ట్ అయిన అందరు కూడా ఇదే మాడ్యూల్లో మీరు సెలెక్ట్ అవుతారు. ఇదే పద్ధతిలో మీకు వస్తుంది. కాబట్టి అవే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మీ అందరినీ ఈక్వల్గా టెస్ట్ చేస్తారు.
ఇక సోషియాలజీ లాంటి సబ్జెక్ట్ లేకున్నా జనరల్ స్టడీస్లోనే మీకు సోషల్ ఇష్యూస్, సోషియాలజీ బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్స్ వస్తాయి. అవంతా మనం డీటెయిల్డ్గా మేము క్లాస్ రూమ్లో మేము చెప్పబోయేది అదే, హౌ టు అటెంప్ట్ సచ్ క్వశ్చన్స్ ఇవంతా కూడా. సో దెన్ పేపర్ 1 ఈజ్ జనరల్ ఎస్సే, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, dynamics of Indian politics. This I am going to explain after some time because I am going to deal with general essay paper today itself in brief. So contemporary social issues to saha idante topics chusaru kabatti. Next, historical and cultural heritage of India, developments in science and technology, education and human resource development. These are the 6 topics from which you are going to get questions. AKS IAS లో మేము ఏం చేస్తున్నాము అంటే మీకు ఇప్పుడు క్లాసెస్లో రెగ్యులర్గా ఇదేమో ఇంట్రో క్లాస్. ఇన్ ద రెగ్యులర్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ సమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ హౌ టు ఫార్ములేట్ యువర్ ఆన్సర్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఇట్. మీరు ప్రిపరేషన్ ఒకటి, ఎట్లా రాయాలి ఆ స్టైల్, అవి మేము డిస్కస్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. ప్రతి టాపిక్కు కొన్ని సెలెక్ట్ క్వశ్చన్స్ తీసుకొని, కొన్ని ప్రాబబుల్ క్వశ్చన్స్ తీసుకొని, హౌ యూ అప్రోచ్ టు దట్ క్వశ్చన్. చాలా క్వశ్చన్ పేపర్స్లో ఎట్లా ఉంటుంది, చాలా మెథడ్స్లో ఎట్లా ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టండి. విల్ డీల్ సెపరేట్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్. ఓకే, దెన్ ఆఫ్టర్ దిస్ ద నెక్స్ట్ పేపర్ 2 ఈజ్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ చూడండి. ఫస్ట్ ఈజ్ జనరల్ ఎస్సే, ద సెకండ్ పేపర్ ఈజ్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇన్ దిస్ యూ కెన్ see history and culture of India with special reference to modern periods, in the 1757 to 1947 AD. ఇది చూడండి, హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 to 1947 AD. ఇది 50 మార్కులు. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, ఇది 50 మార్కులు. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ 50 మార్కులు. నవ్ యు సీ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి? 50 మార్కులు ఇక్కడ, 50 3 సెక్షన్స్, హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. దీంట్లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్, కంప్లీట్ ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్. 50 మార్క్స్ దాంట్లో ఒకటి, ఇదొక 50 మార్క్స్. సో ఇండియన్ హిస్టరీ 50, తెలంగాణ హిస్టరీ 50 విత్ స్పెషల్ రెఫరెన్స్ టు కల్చర్ అండ్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. రిమెంబర్, special reference to culture and modern period should be the stress for this one, paper 1. So ikkada 50, then again here 50, then geography of India and Telangana again 50. Out of 50, 25 to Telangana, 25 to India. If you divide it like this, you will know how much you have to put stress on which subject, how many questions you have to prepare, because they are not going to go out of this model. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, బికాస్ 1, 2, 3లో ఇచ్చి ఈ పేపర్ 2లో మొత్తం రావాల్సిన క్వశ్చన్స్ అంతా దీంట్లో ఇవ్వట్లేదు. దే హ్యావ్ గివెన్ యూ ఏ మోడల్ పేపర్ ఆల్రెడీ. సెక్షన్ 1లో ఎన్ని, సెక్షన్ 2 ఎన్ని, సెక్షన్ 3 ఎన్ని. సో ఇట్స్ క్లియర్. ఇన్ ద క్లాస్ రూమ్ విల్ డిస్కస్ ఫర్దర్ హౌ మెనీ యూ హ్యావ్ టు అటెంప్ట్ హియర్. సో హిస్టరీ హియర్ 50, హిస్టరీ హియర్ 50. Out of this 100 marks, 150 marks, paper 2 has 100 marks here. For history, geography of India has 25 marks, geography of Telangana has 25 marks. నేను చెప్తున్నది మీకు క్లియర్గా ఉందా? ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నాను. ఐఎమ్ సెలెక్టింగ్, సెపరేటింగ్ వేర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ స్ట్రెస్, వేర్ యూ గెట్ గుడ్ మార్క్స్. యు ఆర్ థరో విత్ జాగ్రఫీ ఆల్సో. తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ యు ఆర్ ది బెస్ట్, బట్ యు ఆర్ పూర్ ఇన్ దీస్ ఫస్ట్ 2. వాట్ విల్ హ్యాపెన్, హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఇన్ దిస్ పేపర్? ఇది 50లో థరోగా ఉంటావు, కానీ ఇక్కడ పోతాయి మొత్తం. ఇక్కడ మేజర్ ఫోకస్ ఏమొచ్చింది ఈ పేపర్లో? ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ దట్ జాగ్రఫీ ఈజ్ ఎ లెసర్ చాప్టర్, లెసర్ సబ్జెక్ట్. ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ యువర్ సబ్జెక్ట్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ హియర్. యూ కెన్ సీ ఫస్ట్ సెక్షన్ ఈజ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ పీరియడ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, దే మే ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ Ambedkar's contribution to Indian society and politics. This is a broad question. Here, there is no framework. What is Ambedkar's contribution to Indian society and politics? Society and politics mix చేశాను here. నేను అడిగితే ఈ క్వశ్చన్ అడిగాను అనుకోండి. You can take up the emancipation of Dalit issues along with trade union issues and again part of the constitutional process
part of the agitational process, part of the round table movement, round table conference. Did you get my point? See how many things are there where you have societal aspect or emancipation of Dalit question or caste issue, and at the same time you have this political issue. You have to mix these two. This is the analytical question you will get. ఇట్లా మీకు ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్ పేపర్ మోడల్ చూస్తే మెయిన్స్ అట్లే ఉంటుంది. ఎవరన్నా మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, రైట్ ఎస్ఏ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంత నెయివ్గా ఇంత బుద్ధి తక్కువ క్వశ్చన్స్ ఉండవు. ఒకవేళ ఇట్లా ఉంటే మీరు బుద్ధి తక్కువ అనుకోవాలా. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. The questions will be very, very tough, twisted, analytical. Question itself is analytical. Then you expect, then you think of your level of understanding where you have to be analytical. I'm not threatening. I'm simply saying that how you have to prepare, right? This is about paper 2. I hope you have understood what exactly I was trying to tell. So paper 2, to sum up, you have two questions or two sections, not questions, sorry, two sections related with history, summing up to 100 marks, and one section to geography coming up to 50 marks. This is the analysis. Next is paper 3, Indian society, constitution and governance. See here, the first section is Indian society structure, issues and social movements. This is completely sociology and applied. Applied means here social movements. Sociology, if you study academically, you will see many things in your sociology books or subjects which given by sociology. For example, social issues and social transformation is the book prepared by Telugu Academy for your competitive exam. There you have core sociology subject. Society ante enti, family ante enti, marriage ante enti, ఇటర్ సబ్జెక్ట్ టాపిక్స్ ఉన్నాయి. మీకు అట్లా అడగారు క్వశ్చన్స్. మీకు అట్లా అడిగే క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారు? ఎంఏ సోషాలజీ చేస్తే అడుగుతారు. ఇక్కడ ఎట్లా అడుగుతారు? దాన్ని అప్లికేషన్ పార్ట్ అడుగుతారు. సో హియర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫేసింగ్, స్ట్రక్చర్, ఇష్యూస్, సోషల్ మూవ్మెంట్స్. దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, రైట్. దిస్ ఈస్ రిలేటెడ్ టు sociology, right? Then next one is Constitution of India. It's very clear you people have prepared well for your prelims. Articles, schedules, making of constitution, issues of constitution, amendments, rights, duties, all these aspects are part of your constitution. Here, this is Constitution of India. This is governance part of polity. So these two things combined is 100 marks. Governance, what do you mean by governance? All the things related to the government and its policies is governance. Simplified. For example, ఇప్పుడు మీకు న్యాయ వ్యవస్థలో కొలీజియం గురించి చర్చ ఉంది. Where do you get the question? You may get the question in GS, essay, or you can get the question here also. కాన్స్టిట్యూషన్లో కూడా జ్యుడిషియరీ గురించి కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నది కాబట్టి ఇక్కడైనా రావచ్చు, అక్కడైనా రావచ్చు. ఒక ఉదాహరణకి చెప్తున్నాను నేను క్వశ్చన్. ఇక్కడ సోషాలజీ ఇష్యూస్లో వస్తే యూ హ్యావ్ టు లిస్ట్ అవుట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ బేసికలీ. జనరలీ TSPSC ఆర్ APPSC హ్యావ్ అడ్రస్డ్ సమ్ క్వశ్చన్స్ లైక్ చైల్డ్ మ్యారేజ్, ఉమెన్స్ patriarchy is a issue. Patriarchy is a bigger issue, larger issue. Patriarchy is the major issue, and all the other evils or the problems arising in the society are because of patriarchy, and those are addressed separately. For example, Devadasi system. Devadasi system is part of patriarchy. TSPSC has given about Devadasi system. APPSC, they have Devadasi system. So these things are part of patriarchy and part of social structure of the society, social issues of the society, right? Issues, these things you have to study. Then social movements, there are different social movements. A question can be discussed. The caste movements, CASTE, caste ante కుల ఉద్యమాలు. కుల ఉద్యమాల ప్రభావం సమాజం మీద ఎట్లా ఉంది? ఇప్పుడు కుల ఉద్యమాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. పోస్ట్ 1980s, 80s మెల్లగా మొదలైతే 90s వచ్చేసరికి కుల ఉద్యమాలు,
కులాల ప్రత్యేక అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ మూమెంట్స్ ఆన్ ద సొసైటీ? దిస్ కెన్ బి ఆస్క్డ్. ఇఫ్ దట్ ఈస్ ఆస్క్డ్, వాట్ యు ఆర్ గోయింగ్ టు రైట్? ఏ ఉద్యమాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ మూమెంట్స్, what is the effect of these movements? All are the things which you have to discuss there. So such questions will be asked here. We will discuss further on the social issues when we discuss the main regular class. Naveen, a student inquired about whether we have 1:100 or 1:50. It doesn't make any difference. 1:50 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎన్రోల్ చేసుకోగలుగుతారు. 1:100 ఇస్తే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. గవర్నమెంట్ ఇప్పటివరకు ఏం రెస్పాండ్ కాలేదు 1:100 అవుతుంది అని. సో ఫర్గెట్ అబౌట్ ఇట్ నౌ, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. 1:100 ఈ క్లాస్ ఎవరికి అంటే మెయిన్స్ రాయబోయే వాళ్ళకి. రేపు పొద్దున 1:100 వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. 1:50 వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. 1:50 అయినా 100 అయినా స్కీమ్ ఇదే, ప్యాటర్న్ ఇదే, తయారు ఇట్లే కావాలా. సో 1:100 వాళ్ళు ఎవరైనా బై లక్ బై ఛాన్స్ మారితే రేపు పొద్దున గవర్నమెంట్ ఇస్తే, ఇట్ ఈస్ గవర్నమెంట్స్ ప్రెరోగేటివ్ టు డిసైడ్. TSPSC ప్రెరోగేటివ్ టు డిసైడ్. ఇట్స్ నాట్ అవర్ టాస్క్. సో ఫర్గెట్ అబౌట్ సచ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ post the questions related to the examination and these things. Manada? Yeah. Exclusive mains material is also there on behalf of AS. We have published. This you can access free of cost, at free of cost, remember. Then, paper 4. Paper 4 is economy and development. You can see economy, Indian economy and development. This is related with India. This is pertaining to తెలంగాణ. ఎకానమీ అనగానే మనం చాలా అంశాలు, ఇది బడ్జెట్, ప్రీ బడ్జెట్ సర్వే, ఎకనామిక్ సర్వే, ఈ నంబర్స్, డేట్స్ ఇవి గుర్తుపెట్టుకుంటాం. అక్కడ కాకుండా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఎకానమీ మీ డిఫరెంట్ అవుట్లుక్తో చూడాలి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, దిస్ ఈస్ వన్. హియర్ యూ హ్యావ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్ and the development or historical development of Indian economy too. They may question, they may ask some things about the transformation from, what is that, Planning Commission to Niti Aayog. What exactly are the differences, what exactly are the problems, or what are the achievements from transformation to Planning Commission to Niti Aayog. Today you have Niti Aayog, you don't have Planning Commission. So what is Niti Aayog? You should be knowing. So for example, I am talking about, I am not an expert on economy, but still, what are the general things? See, TSPSC is going to question APPSC or TSPSC. Any competitive examination is not an academic exercise. It's an analytical exercise where you will be tested for your skills to understand the subject. So here, this is on Indian economy, this is on Telangana economy. What exactly is the nature of Telangana economy? You may get a question on this. The agrarian nature of Telangana. This is part of your economy. If you know geography, if you know history, if you know the economic aspect of present government, stated by present government, you can understand clearly. Economy, agrarian economy of Telangana, how to write? Evaluate the transformation of Telangana's agrarian economy in the past decade. Means post Telangana formation. It's a wonderful question. Expect this question, I am telling you. Post 2014, transformation in agrarian economy of Telangana. Such questions will come. So, development and environmental problems. Here again, here it is a broader applied economic aspect plus related with social issues. For example, you have lot of questions, lot of things to be discussed about disaster management, environmental issues, development versus destruction, development versus displacement. Development ante abhiruddhi, displacement ante telugulo emantam? Displacement ante
మనుషుల్ని లేకపోతే గ్రామాల్ని తొలగించడం. ఏమంటున్నారు తెలుగులో? కొద్దిసేపు మెదడుకు పని పెట్టండి. డిస్ప్లేస్మెంట్ తెలుగులో అన్నారు. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ తెలుగు పదం రాకపోతే మీరు రాయలేరు, ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళైతే. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెప్తారు. దిస్ ఇస్ ఫర్ యూ ఎక్సర్సైజ్. డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్, డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్, టుడే వీ నీడ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద ఈ వేస్ట్. ఇది విన్నారా ఈ వేస్ట్? వాట్ డూ యూ మీన్ బై ఈ వేస్ట్? ఈ వేస్ట్ అంటే తెలుసా? తెలుసుకోండి. ఊరికే నేను మీ మెదళ్లలో ఈరోజు మై టాస్క్ ఆఫ్ టుడే ఈజ్ టు స్టిర్ యువర్ మైండ్స్. స్టిర్ అంటే ఏమిటి? మీ మెదళ్లను కొద్దిగా చర్న్ చేయాలా. ఏం చేస్తాం చర్నింగ్ అంటే? కవ్వమే సిలుకుతామే, అది నేను ఈరోజు చేస్తున్నాను. మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలనే చర్నింగ్ నేను చేస్తున్నాను. దీంట్లో ఆన్సర్సే ఇమీడియట్గా నేను చెప్తాను అనుకోకండి. యూ హ్యావ్ టు అటెండ్ మై క్లాసెస్ వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్. ఓకే, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. జోషిమఠ్, హిమాలయాస్లో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్, డెవలప్మెంట్, దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఇండియాలో. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఫ్రెజైల్ రీజియన్ ఇన్ ఇండియా, మోస్ట్ ఫ్రెజైల్. మొన్ననే టర్కీలో భూకంపం వచ్చింది. టర్కీ భూకంపం ఒక ఎక్కడ మన జాగ్రఫికల్ ఫాల్ట్ లైన్స్లో ఉంటుంది. ఫాల్ట్ లైన్స్, రెండు ప్లేట్స్ మధ్య యూరోప్ ఈ ప్లేట్ల దగ్గర ఉన్నాయి. అక్కడ ఏమవుతుంది? భూకంపాలు ఈజీగా వస్తుంటాయి. ఇక్కడ భూకంపాలు హిమాలయస్లో ఎందుకు వస్తాయి? హిమాలయాల్లో ఉన్న డిస్ట్రక్షన్ ఏమిటి? హిమాలయాల్లో ఎన్విరాన్మెంట్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది? ఇది మీరు స్టడీ చేస్తే అది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎనీవే, సో దిస్ పేపర్ టు సమ్ అప్ ఈస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఎకానమీ ఇండియా, economy of Telangana, and developmental aspects and environment. So this is paper 4. Coming to paper 5, science and technology and data interpretation. Science and technology, ఇది మీకు తెలిసిందే. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినప్పుడు మైండ్ అంతా దేని మీద ఉంది? ఇస్రో ఎన్ని ఉపగ్రహాలు పంపింది, పేలోడ్ ఎంత, జిఎస్ఎల్వియా పిఎస్ఎల్వియా, జియోసింక్రోనియా ఏంటి, ఇవే ఉన్నాయి. అవునా? అక్కడి నుంచి ఇప్పుడు మీ మోడ్ మారిపోవాలా. నౌ యూ షుడ్ కమ్ టు ద కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ద డిఫెన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియా. అదర్వైజ్ ద కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఇప్పుడు మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం, వేరే వాళ్ళకు ఉపగ్రహాలు మనం పంపించి పైసలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది రాయాలి. ఇంతకుముందు నల్లగా చేసుడు కాదు. ఇంతకుముందు జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి మనకు ఒకవేళ గుర్తు లేకపోయినా ఏబిసిడీలో వచ్చింది. ఇక్కడ యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ వర్డ్స్. దట్ ఈస్ వై ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు 3 things. One is your understanding about the science and technology and its impact on society, on individual, changes happening in society, changes happening in the cultural sphere. సోషల్ మీడియా ఇంపాక్ట్ దేంట్లో వస్తుంది? జిఎస్లో జనరల్ ఎస్ఏలో రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. వాట్ సోషల్ మీడియా ఈస్ డూయింగ్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ డైలీ లైఫ్స్, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, హౌ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటీ. ఎక్సలెంట్గా రాయొచ్చు. ఎట్లా అంటే రాస్తుంటే ఒక కావ్యం లాగా ద్రవించాలి హృదయం చదివేవాడికి, దిద్దేవాళ్లకు. దిద్దే మేడమో సారో ఎవరు దిద్దుతాడు, అబ్బా ఏం రాసిన పని మార్కులు పడాలి. పక్కన వాడు చచ్చిపోతుంటే రక్తంలో కొట్టుకుంటుంటే మనం వీడియోలు తీసుకొని పోస్ట్ చేస్తాం ఇన్స్టాలో. ఇది సోషల్ మీడియా, ఇది నెగటివ్ ఆస్పెక్ట్. ఇది రాసేది పద్ధతితో రాస్తే ఎట్లుంటుంది? అది దట్ ఈస్ వేర్ నేను సోషల్ మీడియా అదే రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ టెక్నాలజీ. నవడేస్ లిటరసీ క్వశ్చన్స్ పక్కన పెడితే, పీపుల్ పుస్తకాలు చదవడం పక్కన పెట్టు, ఈవెన్ ద డౌన్ ట్రాడెన్, దోస్ హు ఆర్ నాట్ నోయింగ్ మెనీ థింగ్స్, పుస్తకాలు చదవకపోయిండొచ్చు, బట్ దే నో హౌ టు ఆపరేట్ ఏ మొబైల్ ఫోన్. దిస్ ఇస్ టెక్నాలజీ. బేసిక్స్ నుంచి మొదలు పెడితే యూ హ్యావ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ లైక్ ఇస్రో, యూ హ్యావ్ కాంప్లెక్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, సో ద ఎంటైర్ gambit, you can see this entire scope is ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ జరిగింది, దాని రోల్ ఏమిటి ఇండియాలో.
సొసైటీలో కూడా బ్రాడ్గా ఇండియాలో అప్లై అయ్యేది వేరే దగ్గర కూడా అప్లై అవుతుంది. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. వాట్ ఆర్ ద మోడర్న్ ట్రెండ్స్? Science and technology teachers may explain further in a better way than me, but broadly understanding as a social science student and a researcher, I feel that artificial intelligence, AI అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చదువుకుంటే, ఏఐ మీద థరోగా ఉంటే, మోడర్న్ ట్రెండ్స్లో ఇప్పుడు నెక్స్ట్ ఏఐఏ వచ్చింది, నానో టెక్నాలజీ, ఏఐ, ఆల్ దీస్ ఆర్ ద మోడర్న్ వన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? హ్యూమన్ ఎఫర్ట్ కూడా కట్ చేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా, ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళందరూ పోతారు రేపు పొద్దున. ఏఐ వచ్చిందంటే చాలా విషయాలు మారిపోతాయి. సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెగటివా పాజిటివా మీరు ఊహించుకోండి, చర్చించండి, డిస్కస్ చేయండి, చదవండి, దెన్ యూ కెన్ ఆన్సర్ ఇట్ వెల్. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఈవెన్ ఇన్ ఫిలిమ్స్. In future, we'll have films where we can write our own script while watch a movie. అంటే విలన్నో హీరోనో ఏదో క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేయాలంటే బిహేవ్ ఎట్లా చేయించాలో మనం చేయొచ్చట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఏ మూవీ, నవ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అంటే వీడియో గేమ్స్ ఆడినట్టుగా మూవీలను కూడా మనం మార్చుకోవచ్చు అని. మూవీలో కొన్ని టెక్నిక్స్ వస్తున్నాయి. మూవీలో అక్కడ మల్లెపూల తోటలో కనుక మనుషులు పోతుంటే ఇక్కడ మల్లెపూల వాసన థియేటర్లో వస్తుందట. What is this? This is a modern. And I am talking, why I have taken this example is, this period we call it as, this is Ice Age. చాలా తక్కువ మంది వినింటారు Ice Age అన్న పదాన్ని. I call it, and some of the people, those నేనంటే some of the social scientists have called it as Ice Age. What is this Ice Age? Information, communication, entertainment. Have you ever thought of this Ice Age? Ice Age అంటే హిమయుగం అనుకున్నాం, బట్ వీఆర్ ఇన్ టు ఏ డిఫరెంట్ Ice Age, వేర్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ద ఫీల్డ్స్ వేర్ యూ హ్యావ్ సైన్స్, టెక్నాలజీ, మనీ, క్యాపిటలిజం, వాట్ నాట్. సినిమా ఇండస్ట్రీ కంటే పెద్దది. వాడు సంవత్సరం అంతా ఒక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ చేసి అమ్ముకుంటే ఒక 10 కోట్లు వస్తాయేమో లాభం. ఒక బాహుబలి తీస్తే 400 కోట్లు వస్తాయి. ఒక పఠాన్ తీస్తే ఒక 500 కోట్లు వస్తాయి. ఒక 3 నెలలు, ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కంప్లీట్ ఒక టీం వర్క్. 100 కోట్లు పెట్టు, 400 కోట్లు తీసుకో. 200 కోట్లు పెట్టు, 600 కోట్లు తీసుకో. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఎ న్యూ ట్రెండ్ ఇన్ క్యాపిటలిజం వేర్ దే ఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఐస్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ క్యాపిటలిజం. దే ఆర్ నాట్ ఎంటర్టైనర్స్. వాళ్ళకి ఏదో మీకు హాయిగా సరదాగా మీకు ఏదో ఎదాది కాదు. దే ఆర్ పంపింగ్ మనీ. But at the same time, the field is information. The field is entertainment. That's it. 3G, 4G, now we are into 5G. Talk of 6G is there. ఏమవుతుంది? 5Gలో కొట్టగానే డౌన్లోడ్ అయిపోతుంది. 6Gలో తలుచుకుంటే డౌన్లోడ్ అయిపోతుందేమో. You need not even hit it. For example, I am saying, your artificial intelligence, అంటే మన ఇంటెలిజెన్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మన సిస్టమ్ అంతా సింక్ అయి ఉంటుంది. మనం ఓపెన్ చేయగానే మనకు కావాల్సినంత విండోస్ వస్తాయి. మనం చూడాలి, మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఓ దిస్ బాయ్ ఆర్ దిస్ గర్ల్ ఆర్ దిస్ మ్యాన్ ఆర్ దిస్ ఉమెన్ వాంట్స్ టు సీ దిస్. దిస్ ఇస్ ద మోడర్న్ ట్రెండ్ ఇన్ ద నెక్స్ట్. యూ విల్ సీ, సినిమాలో చూస్తాం మనం, వాడు గాల్లో దే విల్ డూ లైక్ దిస్, స్క్రీన్ వస్తుంది, దాన్ని ఇట్లా గాల్లో కొడతాడు, మళ్ళీ మూసిపోతాడు. మీన్స్ వర్చువల్లీ యూ కెన్ హ్యావ్ ద లేజర్ స్క్రీన్ ఇన్ ద విండ్ ఎయిర్. ఇట్స్ ఎ పాసిబుల్ థింగ్ ఈవెన్ టుడే. సో ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ, డిఫరెంట్ థింగ్స్. నేను ఎందుకు ఇంత వేరేగా చెప్తున్నాను, మీరు రెగ్యులర్ ట్రెడిషనల్గా ఎందుకు చెప్తలేనంటే, ట్రెడిషనల్గా చాలామంది చెప్తారు, మీరు ఆలోచించే పద్ధతి ఎట్లా ఉండాలి చెప్తున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిఫెన్స్, see what are the new features we are introducing into our defense technologies that we have to understand. Drones are going to play a major part now because it is unmanned. కూలిస్తే సోల్జర్ బోర్డు, డ్రోన్ పోతుంది. Unmanned aerial vehicles, UAVs, unmanned aerial vehicles, and this will be having their own impact. Like this, many things, indigenously built things, నేటివ్ కేపబిలిటీ, ఇవన్నీ కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకోవాల్సింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు,
పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా అర్థం చేసుకోవాలా, సోషల్ ఇంపాక్ట్ కూడా అర్థం చేసుకోవాలా. అది ఈ పేపర్లో ఉన్న లక్షణం. దెన్ లాస్ట్ వన్ ఈస్ data interpretation and problem solving. This you know, I'm not going to explain. Data interpretation problem solving is basically based on LOGIC. What is this? Logic, that's it. నువ్వు ఎంత లాజికల్గా ఉంటే అంత ఈజీగా అది సాల్వ్ చేస్తావు. If you develop these skills, this third portion means 50 marks of 150 is for logic. Remember this. And these two are your understanding of science and technology in different modes. Remember this aspect. So this is about paper 5. Then coming to paper 6, Telangana movement and state formation. This paper is an exclusive paper. APPSC people don't have this. They doesn't have this paper because AP formation paper లేదు. ఏపీ ఫార్మేషన్ ఆల్రెడీ మనం ఎన్ని రోజులు రాసుకుంటూ వచ్చాం. ఏపీలో 1956 మూమెంట్, 53 మూమెంట్, అది పార్ట్ ఆఫ్ ద హిస్టరీగా ఉంది ఏపీపీఎస్సికి. తెలంగాణకు మాత్రం సిన్స్ దిస్ ఈజ్ ఎ న్యూ స్టేట్, తెలంగాణ ఫార్మేషన్ కోసం ఒక స్ట్రగుల్ ఏళ్ల తరబడి జరిగింది కాబట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ పేపర్ పెట్టడం జరిగింది. యు సీ హౌ మెనీ మార్క్స్? ఇట్ ఈస్ 150 మార్క్స్. 150 మార్క్స్ పేపర్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్. అండ్ ఇఫ్ ఐ గో బ్యాక్ in analysis, remember this 150 and Telangana history, Indian history lo part akkada 100. ఈ మొత్తం పోర్షన్ అంతా 250 మార్క్స్ హిస్టరీలో ఉన్నాయి మీకు అవుట్ ఆఫ్ 900. దెన్ దిస్ అగైన్ తెలంగాణ మూమెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 phases. ఫస్ట్ వన్ ఈస్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 70. Second is mobilization phase 71 to 90. Third one is towards the formation of Telangana 91 to 2014. As you have prepared for prelims, but very interestingly in prelims you don't have any questions on this. Prelims lo Telangana history questions వచ్చాయి కానీ ఫార్మేషన్ క్వశ్చన్స్ లేవు. చాలా మంది ప్రిలిమ్స్ ముందు క్వశ్చన్ ఫోన్లు చేసి అడిగారు స్టూడెంట్స్, సార్ మరి ఫార్మేషన్ చదవాలా వద్దా? ఎందుకు చదవద్దు? చదవండి. పుసుక్కుని అడిగితే ఏం అడగకూడదని లేదు కదా, అది కరెంట్ అఫైర్స్ అవుతుంది, ఏదైనా అవుతుంది, హిస్టరీ కూడా అవుతుంది, ఎందుకు చదవకూడదు అని చెప్పాము. చదివినరు, క్వశ్చన్స్ రాలేదు, forget about it. But here you have 150 marks question paper where you should be thorough with the history of Telangana of modern period, which is from 1948 to 2014. అంటే ఇక్కడ 66 years of history of Telangana from 48 to 2014. This period you should be thorough. Here I am not going to discuss because అంటే దీంట్లో కొత్తగా చెప్పేది మొత్తం తెలంగాణ హిస్టరీయే. మొట్టమొదటి ఫేజ్ ఈస్ 1948 to 70. దీంట్లో నీకు 48లో ఆపరేషన్ పోలో తర్వాత నుంచి ఏమేమి చేంజెస్ వచ్చాయి, నిజాం రూలర్ నుంచి రాజ్ ప్రముఖ మారిపోవడం, బూర్గుల మినిస్ట్రీ రావడం, దెన్ హైదరాబాద్ స్టేట్ ఫామ్ కావడం, దెన్ ఆంధ్రప్రదేశ్లో పార్ట్ కావడం, జెంటిల్మెన్ అగ్రిమెంట్, 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్, దెన్ again TNGO's movement, and this is up to 1970, what we call it as Jai Telangana agitation of 1969. 1969 ఉద్యమం అంటున్నామే, దాని తర్వాత 70 వరకు ఒక స్టేజ్. సో జై తెలంగాణ మూమెంట్ వరకు ఒకటి, తర్వాత అక్కడి నుంచి 71 నుంచి ఏమేం మార్పులు వచ్చాయి 1990s వరకు. దో there is no agitation for Telangana on a bigger scale. What was happening? Though the attempts are very small. 8 మంది ఒక దగ్గర కూర్చొని బుక్స్ తీస్తారు, ఒక బుక్లెట్ తీస్తారు. But that is the basis for the upkeep or keeping the lamp or keeping the candle alive. అంటే మనలో తెలంగాణ యొక్క ఏమంటారు దాని కోరికను, తెలంగాణ యొక్క ఆకాంక్షను నిలపడానికి, దీపం ఆర్పకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు అవి. 1971 నుంచి 1975 వచ్చేటప్పటికి డౌన్ఫాల్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్. 75 నుంచి 90s వరకు, 80s వరకు కూడా, 90s వరకు కూడా కన్సాలిడేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, కన్సాలిడేషన్ ఆఫ్ ఆంధ్ర రూలింగ్ క్లాస్ పాలిటిక్స్. తెలంగాణలో తెలుగు తల్లి విగ్రహాలు కావచ్చు, తెలుగు మహాసభలు కావచ్చు,
అన్ని రకాలుగా కలోనైజేషన్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఎకనామిక్ బిజినెసెస్ కావచ్చు. ఇట్స్ ఏ కలోనైజేషన్ ఆస్పెక్ట్, finally culminating in 1990 scenario. But in this entire period, you have two important aspects. One is attempt to keep the spirits of Telangana alive. At the same time, a big phase is there, that is the growth of Naxalite movement in Telangana. That is another important chapter in this phase. Naxalite movement started in 1966 to 69 in Naxalbari, and finally spread in Telangana, and it has really played an important role in the polity of Telangana till recent times. So we have to understand that phase 2 in this chapter. And finally, towards formation of Telangana state, 1991 to 2014, 91 to 2014 we have different movements. Now the gradual mass movement is entering into a political sphere. రాజకీయ ఆకాంక్షల రాజకీయంలోకి అంటే మాస్ మూమెంట్స్ కావడం ఒకటి, దీన్ని రాజకీయాలకు అప్లై చేయడం ఒకటి. అంటే ఎలక్షన్ రాజకీయాలకు, పార్లమెంటరీ రాజకీయాలకు అప్లై చేయడం. ఆ అప్లై చేయడం ద్వారానే తెలంగాణ వస్తుంది అని జయశంకర్ నమ్మడం, ఆ దిశలో కొన్ని సంస్థలు పనిచేయటం, ఆ ప్రాసెస్లో టీఆర్ఎస్ ఫామ్ కావటం, ఆ ప్రాసెస్లో ఉద్యమాలు రావటం, జాయింట్ యాక్షన్ కమిటీలు జేఏసీలు రావటం. ఈ జేఏసీ అంటే ఒక టీఆర్ఎస్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ కాదు. మనం టీఆర్ఎస్ అనే రాయాలి, బీఆర్ఎస్ అని రాయకూడదు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర రాదు, టీఆర్ఎస్ పాత్ర వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, ఆ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. సో టీఆర్ఎస్ పాత్ర ఏదైతే ఉందో ఆ టీఆర్ఎస్ పాత్ర, లేకపోతే జేఏసీ పాత్ర, లేకపోతే వివిధ ప్రజా సంఘాల పాత్ర, వివిధ పార్టీల పాత్ర, ఇదంతా కూడా ఈ ఫేజ్లో అర్థమవుతుంది. ఈ దశలో మనకు పార్టీలు, వాళ్ళ ధోరణులు, ఉద్యమాలు, రకరకాల గ్రూపులు అంటే చిన్న చిన్న గ్రూపింగ్స్ ఏర్పడ్డాయి, వేదికలు ఏర్పడ్డాయి, ప్లాట్ఫామ్స్ ఏర్పడ్డాయి, రకరకాల ఉద్యమ రూపాలు కొత్తగా వచ్చినాయి. దాంతోపాటు సాహిత్య రంగం, సంగీతం, ఇట్లాంటి సినిమాలు, అంటే సాహిత్య కళారంగాల్లో కూడా వివిధ రూపాలు వచ్చాయి. ఇవంతా కూడా తెలంగాణ మూమెంట్ కాంట్రిబ్యూట్ చేసాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డెల్ట్ ఇన్ దిస్ పీరియడ్ 91 to 2014. సో దిస్ ఇస్ పేపర్ 6. With this, we have completely the whole scheme of your papers. 150 into 6, 900 marks. Okay? My phone. So, if you understand that what I tried to explain, మీకు ఇప్పటివరకు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనుకున్నాను అంటే, ఈ మొత్తం ప్రాసెస్ని, ఏ రకంగా పేపర్స్ ఉన్నాయి, ఈ పేపర్స్ను ఎట్లా ప్రిపేర్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏమని ఊహించుకోవచ్చు, ఏ పేపర్లో ఎన్ని మార్కులు ఉన్నాయి, ఏ పేపర్కి ఎంత ఫోకస్ ఇవ్వాలా, ఎన్ని ప్రశ్నలకు తయారు కావాలా. ఇప్పుడు మీకు లాస్ట్ పేపర్ ఉందనుకోండి, తెలంగాణ ఫార్మేషన్ పేపర్, దాంట్లో మీకు ఇంకా ఛాయిస్ లేదు. మొత్తం 150 మార్కులు తెలంగాణ ఫార్మేషన్ మీద తరువుగా ఉండాల్సిందే మీరు. ఇట్లా హిస్టరీలో ఎన్ని ఉన్నాయి, ఇవంతా కూడా మీరు డివైస్ చేసుకోవాలి. వీల్ ఆల్సో help in the classroom with the questions, కొన్ని ప్రశ్నలు, వాటికి సంబంధించిన మెటీరియల్స్. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫ్రీ మెటీరియల్స్ గురించి కూడా ఇవంతా కూడా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. దిస్ ఈస్ అబౌట్ ద పేపర్స్ ఆన్ ద హోల్. నౌ కమింగ్ టు, ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ థరోలీ. ఎనీ డౌట్స్? క్లియర్? ఇప్పటివరకు చేసింది. నౌ let's talk about how to prepare for paper 1 general essay. Intlo nen questions today, I am not going to discuss the questions. Today I am not going to discuss what are the questions you are going to get in your examination. Iroju em maatladtanu, I am going to talk in general about this general essay paper. What exactly is general essay? Okasari cheppandi, general essay ante eviti? ఇదే జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే అంటే ఏంటంటే, నీకు ఎంత తెలుసో అంత రాయి, ఒక సబ్జెక్ట్ కాదు. ఆ సబ్జెక్ట్స్ కూడా మనకు ప్రత్యేకంగా మనకు జనరల్ ఎస్సేలో సబ్జెక్ట్స్ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఇంతకుముందు నేను ఇప్పుడే చేయనన్నాను, ఎందుకు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అప్ హియర్ నౌ.
contemporary social issues and social problems. For example, you have marriageable age for women 21. ఇది డిబేట్ ఇప్పుడు సొసైటీలో మ్యారేజబుల్ ఏజ్ మీద. అంటే ఏంటి, 18 ఉంది ఇప్పుడు, కానీ దాన్ని 21 చేయాలని ఉంది. అయిందా? సో ఇప్పుడు ఆ 21 మీద డిబేట్ ఉంది. ఈరోజు కనుక హిందూ చూస్తే, గో అండ్ ఆఫ్టర్ దిస్ క్లాస్ సీ హిందూ. ఇన్ ఎడిట్ పేజ్ యూ హ్యావ్ ఎన్ ఆర్టికల్ రిలేటెడ్ టు దిస్. ప్రాబ్లం ఏంటి, 21 అయితే ఏంటి, 21లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మొత్తం స్టేట్ వైజ్ డేటా ఇచ్చారు. వాట్ ఏ స్టేట్లో ఏ ఏజ్లో మ్యారేజ్ అవుతున్నది కంప్లీట్ డేటా ఇచ్చారు. దట్ అనాలిసిస్ విల్ హెల్ప్ ఇన్ సచ్ ఇష్యూస్. మీరు ఇంత వర్క్ చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్కి జనరల్ ఎస్సే కాబట్టి జనరల్గా రాద్దామని, నో మ్యారేజబుల్ ఏజ్ 18 ఈజ్ ఓకే బట్ 21 విల్ బి మోర్ ఓకే బికాస్ దే విల్ డూ సమ్ జాబ్ అండ్ సమ్ గెయిన్ మనీ, సో నో ప్రాబ్లమ్ ఆఫ్ డౌరీ, ఇట్లా రాసుకుంటూ పోయారు అనుకోండి, మార్కులు రావు. యూ హ్యావ్ టు అప్లై ఆల్ ద aspects, social aspects and data, what exactly is happening, what are the practical issues faced with child marriage, women's marriage, all those things. So if you don't have the data about all such things, you cannot understand these things. So keep this in mind and you have to, ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, కాంటెంపరీ అన్నారు. సో ఐ హ్యావ్ టేకెన్ ఎ కాంటెంపరీ ఇష్యూ. దిస్ ఈస్ కాంటెంపరీ. ఆల్ ఇండియా లెవెల్లో డిబేట్ ఉంది దీని మీద. ఓకే, రైట్. ఐ హ్యావ్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్. ఇన్ ద క్లాసెస్ విల్ డిస్కస్ మోర్. సోషల్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ అన్ ఇష్యూ. ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్, human trafficking is a problem. What do you mean by human trafficking? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా. దేనికి అక్రమ రవాణా చేస్తారు? ఒకటి శ్రమ కోసం, రెండు సెక్స్ కోసం. శ్రమ కోసం పెద్దవాళ్ళని పిల్లవాళ్ళని బాల కార్మికులకు చేసేది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగమే. ఈవెన్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీస్, even for such heinous things, including children were being trafficked. అక్కడే మనకు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ బ్యాన్ కానీ, లేకపోతే ఈ పోక్సో యాక్ట్ కానీ, ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో సోషల్ ఇష్యూస్, social problems, then issues of economic growth and justice. Economic growth, issues of economic growth. I have talked about development versus destruction ఇంతకు ముందే. డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ ఇక్కడే వస్తుంది. ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్, ఒకవైపు ఎకనమిక్ డెవలప్మెంట్ కావాలి, ఇంకోవైపు డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇదే టైంలో ఎకనమిక్ గ్రోత్ దగ్గర మనకు ఏమేమి ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఫెడరలిజం ఇన్ ఇండియాలో ఉన్న స్టేట్స్ సెంటర్ రెండు ఉన్నాయి కదా. రెండిటికి కొన్ని అధికారాలు స్టేట్స్కి ఉన్నాయి, కొన్ని సెంటర్కి ఉన్నాయి. ఎకనమిక్ గ్రోత్కు తెలంగాణలో ఇప్పుడు డిబేట్ నడుస్తున్నది. మాకు ఎఫ్ఆర్బిఎం గురించి ఎక్కువ లిమిట్ పెంచాలంటారు. సెంటర్ ఎఫ్ఆర్బిఎం పెంచదు, ఫెడరలిజం డిబేట్ ఉంది. ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ కెన్ బి డిస్కస్డ్. నేను చాలా డీప్ క్వశ్చన్స్ చెప్తున్నాను మీకు. రొటీన్ వాళ్లకు చెప్తున్నారో లేదో తెలియదు నాకు. నేను చెప్తున్న క్వశ్చన్స్ మాత్రం డీప్వి. స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేస్తుందో అవన్నీ ఇటువంటివే. ఫెడరలిజం ఇన్ ఎకనమిక్ గ్రోత్ ఎట్లా ఉంటుంది తెలియదు, చెప్పాలా, మాట్లాడాలి. ఫర్ దట్ యూ హ్యావ్ సమ్ ఆర్టికల్స్. ఎనీవే, justice, issues of economic growth and justice. Even about justice, for example, some verdicts are there. There are some problems. Verdicts వస్తాయి కానీ అవి ఇంప్లిమెంటేషన్ కావు. ఉదాహరణకు శబరిమలై వర్డిక్ట్ వచ్చింది,
ఎంట్రీ ఉండొచ్చు ఉమెన్, కానీ అయినరా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎనీవే ఐఎమ్ నాట్ లిస్టింగ్ అవుట్ ద క్వశ్చన్స్ హియర్ బికాస్ ఐ హ్యావ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫర్ ద క్లాసెస్ ఆల్సో. తర్వాత డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. వాట్ డూ యూ థింక్? వేర్ what do you mean by dynamics of Indian politics? It means what is happening in Indian politics. ఏ దిశలో పోతున్నాయి? North versus South is a discussion nowadays. Do you know that? North versus South. Otherwise, you have some more issues like reorganization of parliament constituencies. దేని మీద? పాపులేషన్ మీద రీఆర్గనైజ్ చేస్తే సౌత్ ఇండియాలో సీట్స్ తగ్గిపోతాయి, యూపీ లాంటి ప్లేసెస్ పెరిగిపోతాయి. ఆల్రెడీ పెరిగింది. ఫెడరలిజం టూ స్పిరిట్లో ఉంటుందా? ఇది జరగబోతుంది. ఇది నేను చాలా మీకు అంటే ఇంకా లోపలి క్వశ్చన్స్ చెప్తున్నాను. మీరు ఇంత లోపలి క్వశ్చన్స్ అడుగుతారు అనే విషయం అడగరు అని అనుకోకండి. తర్వాత కరప్షన్ ప్లేగింగ్ ఇండియన్ పాలిటిక్స్, సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ లో రీజనల్ పార్టీస్, రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఓకే, or else see, we can see Congress was a big party, monopolized. Now BJP is a big party which has monopolized. So apart from this, there are many parties which are trying to grow and struggling to grow. Is there scope? And another thing like single elections, MP MLA elections ఒకేసారి పెట్టాలని జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న డైనమిక్స్. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఎందుకంటే తర్వాత సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నెన్స్ డిబేట్ ఉంది ఇప్పుడు. ఈడీ, ఐటీ, తర్వాత ఈవెన్ కోర్ట్స్, హౌ దే ఆర్ బికమింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని. సి వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్లో కోర్ట్స్, ఈడీ, ఐటీ ఇట్లాంటివేమో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ మీద వాడుతుంది అని డిబేట్. యూ కెన్ సీ టుడే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లీడర్స్ హౌసెస్ వర్ రైడెడ్ బై ఈడీ. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్లీనరీ ఉంది. ప్లీనరీకి ముందు కాంగ్రెస్ లీడర్లను ఇరుకుని పెడితే ఈడీ సక్సెస్ కాదు. ఇది బీజేపీ. మరి బీజేపీ ఇట్లా వాడుకుందని చెప్తే అదానీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు సీల్డ్ కవర్లో పంపించేవి మేము ఒప్పుకోము, వీల్ అపాయింట్ ఏ కమిటీ అంది. అనగానే ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ విచ్ ఇస్ ద వాట్ యు కాల్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ బీజేపీ, వాట్ ఇట్ సెడ్? కోర్టు దేశ విద్రోహ శక్తులకే పనిచేస్తున్నది అంటుంది. సుప్రీంకోర్టు దేశ విద్రోహులకు పనిచేసిందంటే ఇంకొక పార్టీ ఇంకొకటి అనింటే సుప్రీంకోర్టు వాళ్ళ మీద కోర్టు ధిక్కార కేసును పెట్టేది. ఆర్ఎస్ఎస్ మీద ఇంకా పెట్టలే. కోర్టు దేశ విద్రోహ శక్తుల్ని కాపాడుతున్నది అని రాశారు ఆర్ఎస్ఎస్ పాంచజన్యాలు. అంటే ఇప్పుడు చూడండి డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లో ఆన్ వన్ సైడ్ the other parties are blaming of ED and these things. On the other hand, the ruling party's soul is accusing the Supreme Court of being a anti-Indian. Supreme Court anti-India అయినప్పుడు ఇంకా గవర్నెన్స్ ఏమున్నది? చూసిన డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఎట్లున్నాయో. అయితే ఇట్లా అడుగుతారని నేను అన్ను. మీరు రాసే పద్ధతి, మీరు రాసే ప్రశ్నలు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీలో ఈ పార్ట్లో ఎదుర్కొంటాం. అర్థమైందా? మీరు నేను అంటున్న యాంగిల్లో కాకుండా నేను కావాలని మీకు ఆలోచింపజేసేందుకు ఆ ప్రశ్నలు అడిగాను. వెన్ యూ టాక్ అబౌట్ ద జ్యుడిషియరీస్ ఇండిపెండెన్స్, కొలీజియం ఒక డిబేట్ ఉంది, ఇది ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా జనరల్ ఎస్ఎస్లో వచ్చే క్వశ్చన్స్. దెన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. వాట్ డూ యూ మీన్ బై హిస్టారికల్ అండ్ హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్? డూ వీ హ్యావ్ కల్చరల్ హెరిటేజ్? ఎస్, వీ డూ హ్యావ్. We have a wonderful cultural heritage. We do have a historical cultural heritage. But not only India. ప్రపంచంలో చాలామంది దుర్మార్గం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటంటే మన కళ్ళు చిన్నగా అయిపోయినాయి. ప్రపంచంలో ఇండియన్ సివిలైజేషన్ మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మన సివిలైజేషన్ ఉంది, కానీ మనతో పాటు ఈజిప్షియన్,
మెసొపటోమియన్, చైనీస్. సో ఈ 4 సివిలైజేషన్స్ మనకు ప్రపంచంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అడిగేది ఇండియన్ సివిలైజేషనే కాబట్టి మనం రాసేది మనం మాత్రమే ఉన్నామని రాయకుండా చెప్పడం కోసం ఇది చెప్పాను. బట్ ద క్వశ్చన్స్ విల్ బి ఆన్ ఇండియన్ హెరిటేజ్ సివిలైజేషన్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ సివిలైజేషన్, ఇండియన్ కల్చరల్ ట్రెడిషన్, ఇండియన్ హెరిటేజ్ ఇన్ ట్రేడ్. ట్రేడ్లో ఇండియన్ హెరిటేజ్ ఉందా? ఇప్పటి నుంచి ట్రేడ్ చేసామా? ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇండియాస్ ట్రేడ్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సిన్స్ ఏజెస్ అంటే ఏం చేస్తాం? ఫస్ట్ మీకు ఎవిడెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది? శాతవాహన ఫేస్ ట్రేడ్ వస్తుంది, మౌర్యాస్ వస్తారు, మౌర్యాస్ ట్రేడ్ వస్తుంది, శాతవాహన ట్రేడ్ వస్తుంది, అంతకంటే ముందు ఇండస్ ట్రేడ్ వస్తుంది. అవునా? మెలుహా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ ప్రాంతాన్ని మెలుహా అన్నారు, ఇండస్ వ్యాలీ ఏరియాని. మెలుహా నుంచి మెసొపటోమియాకు పోతున్నవన్నీ వచ్చాయి. ఇది అక్కడి నుంచి మొదలు పెడితే మనం మన హెరిటేజ్, చోళ మండలం, చోళాస్ యొక్క కాంక్వెస్ట్ అండ్ ట్రేడ్, ఇవన్నీ కూడా రాసుకుంటూ పోతే ఈ హెరిటేజ్ ట్రేడ్ మీద. ఇంకా ఆర్కిటెక్చరల్ హెరిటేజ్, ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ లేదా ఇండియా హాజ్ ఎ వండర్ఫుల్, ఇస్ రియలీ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ వండర్ఫుల్ మాన్యుమెంట్స్. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి విల్ డిస్కస్ వెన్ వి డిస్కస్ హిస్టరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ ఎస్ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, యునెస్కో, హెరిటేజ్ ట్యాగ్, ఇట్లాంటివన్నీ కూడా జనరల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే ఇండియన్ హిస్టరీ మనం చదువుకున్నది దీనికి కలిపి రాసుకోవాల్సిన ప్రశ్నలు అవి. దాంట్లో అంత గ్లోరీనే లేదు, మనం చేయాల్సినవి కూడా రాయాలా. ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, ద రోల్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ రోల్ సరే, రోల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ కీపింగ్ ద హెరిటేజ్, ఇన్ సేవింగ్ ద హెరిటేజ్ ఆఫ్ సొసైటీ, ఇవన్నీ కూడా రాసుకోవాలి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ వి డిస్కస్ in the classroom next in detail. Developments in science and technology, again you can see it is based on history, it is based on science and technology. ఇది మళ్ళీ మీకు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో ఉంది, ఇక్కడ జనరల్ ఎస్సే ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు యువర్ ఫిజికల్ డెమోగ్రఫీ, మన ప్రజలు, వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్స్, టాస్క్. దీంట్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్. ఎట్లా? వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై తెలంగాణ గవర్నమెంట్ టు ఎన్హాన్స్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఆర్ టు మేక్ తెలంగాణ మోర్ టెక్నాలజీ సేవీ? అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఏ స్కీమ్స్ ఉన్నాయో, టీ హబ్, టాస్క్, అట్లాంటివంతా దీని కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దిస్ ఈస్ అనదర్ టాపిక్ ఆఫ్ యువర్ ఎస్సే రైటింగ్. సో ఆల్ దీస్ 6 టాపిక్స్ ఇన్ ఎస్సే రైటింగ్ షుడ్ బి, వాళ్ళు స్కీమ్ ఇచ్చారు, సెక్షన్లో ఆర్ అంటూ ఇచ్చారు, ఒక సెక్షన్ ఇచ్చారు, సెక్షన్లో మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. సో యూ షుడ్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. You should attempt in a better way. Before that, before concluding this is the last one. What you should have is, you should have the understanding of society. General essay paper రాయాలి అంటే సమాజం మీద అవగాహన ఉండాలి. You should have the penchant to follow current affairs. మీరు కరెంట్ అఫైర్స్ను రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకునే ఓపిక, తెలివి, నేర్పు ఉండాలి. ఓపిక అంటే రోజు చూడాలి పేపర్. చాలామంది పేపర్ చూడరు. పేపర్ చూడడం అంటే ఏదో దిక్కుమాలిన పనిలాగా ఆలోచిస్తున్నారు. నెలకు ఒకసారి బుక్ వస్తుంది కదా మంత్లీ, అది చదివితే సరిపోద్ది అనుకుంటారు. అదే ఈ కర్మ జనరేషన్కి వచ్చింది. పేపర్ రోజు చదవంది నువ్వు ఎట్లయితుంది? కరెంట్ అఫైర్స్ ఈ రోజు నెల తర్వాత చదువుతుంది, పాసిపోయిన వాసన అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్, ఈరోజు వార్త ఇప్పుడు తెలవాలా. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ ద షార్ట్స్, ఏదో మనం షార్ట్స్ చూస్తుంటావు, వీడియోలు చూస్తావు, ఆ వీడియోలు చూసే బదులు న్యూస్ పేపర్స్ చూడండి, ఆర్టికల్స్ చూడండి, మీకు జిఎస్ పెరగాలంటే. దెన్ మెటీరియల్, జస్ట్ నౌ ఐ టోల్డ్, మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్హాన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేకున్న క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకోవాలంటే మెటీరియల్స్ అవసరం. పుట్టిగా మెదడులో కూర్చుంటే బుద్ధుడి జ్ఞానోదయం అయినట్టు కాదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు కొంత బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మీకు?
వార్తాపత్రికల్లో దొరుకుతుంది, డైలీస్లో దొరుకుతుంది, న్యూస్ పేపర్స్లో దొరుకుతుంది, బుక్స్లో దొరుకుతుంది, ఆర్టికల్స్లో దొరుకుతుంది. ఓకే, యూ షుడ్ స్ట్రైవ్ అంటే దానికోసం తప్పించాలి, మంచి మెటీరియల్ కోసం తప్పించి ఆర్టికల్ సంపాదించాలి. అప్పుడు మీ వ్యాసం బాగుంటుంది. మీ వ్యాసము మిగతా వాళ్ళ మీదకి ఎలివేట్ కావాలా, అప్పుడే మీకు మక్క మార్కులు వస్తాయి. 1:50 పెద్ద నంబర్ కాదు, చిన్న నంబర్ ఏం కాదు, మస్తు మంది ఉన్నట్టు. మీకు రావాలంటే ఎంత టఫో అర్థం చేసుకోండి. రేపొద్దున 1:100 అయిందా లేదా పక్కన పెడితే ఈ 1:50కే కాంపిటీషన్ ఎక్కువ. సో sorry, we should strive to have the best material to cater to take the material, to take the information, to take the knowledge from it and put in your examination. ఈ క్వశ్చన్ పేపర్ మీద పెట్టాలంటే బెస్ట్ మెటీరియల్ ఉండాలి. ఒట్టిగా పైన పూతలు రాతలు జనరల్ రాతలతోటి మార్కులు రావు, అందరికీ ఒకే రకంగా వస్తాయి. మీ మార్కులు వేరే ఉండాలి అంటే మీ ఆన్సర్ షీట్ వేరే ఉండాలి. తర్వాత స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్, దిస్ ఈజ్ అన్ ఆర్ట్. అగైన్ మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ చేయడం మీద మీకు స్పష్టత లేకపోతే ఏ ఆన్సర్ కూడా భిన్నంగా ఉండదు, రొటీన్గా ఉంటుంది. బుల్లెట్ పాయింట్లు ఉంటాయి, అందరు రాసినట్టు రాస్తారు, అందరిది ఇచ్చినట్టే ఇచ్చొస్తారు, చివరికి నంబర్ ఉండదు ఫైనల్ లిస్ట్లో. కారణం ఏంటి? అందరిలాగానే ఉంది, మీకే ఎందుకు ఉండాలి? అందుకోసమే స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. హౌ టు ప్రజెంట్ అన్ ఎస్సే అంత రొటీన్గా ఆలోచించకండి. చాలా చోట్ల చూసిన ఎస్సే ఎట్లా రాయాలంటే బాడీ, టెక్స్ట్, ఇంట్రో, కంక్లూజన్ ఇట్లా పెడతారు. ఇదంతా రొటీన్. ఈ ఇంక్లూజన్, కంక్లూజన్, తర్వాత బాడీ ఇదంతా ఓకే, ఎట్లా రాయాలి అనేది బేసిక్ ఆర్ట్. ఇదేదో ఒట్టిగా గొడ్డలు తీసుకొని నరికినట్టు కాదు, చెట్టును ముక్కలుగా చేసి ఇంత ఇది ఇంత ఇంత ఇది. ఒక్కొక్కసారి ఇంట్రో 2 వాక్యాలే ఉండొచ్చు కానీ ఆన్సర్ పేలిపోతుంది. ఒక్కోసారి నువ్వు 2 పారాగ్రాఫ్లు రాయాల్సి ఉంటుంది దిగడానికి, ఎక్కడానికి. ఒక్కొక్కసారి కంక్లూజన్లో నువ్వు చాలా ఏమంటారు ఆలోచింపజేసే అనలిటికల్ సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది, అన్నిటికీ అట్లా రాయలేవు. సో ఎవ్రీ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెపరేట్ క్వశ్చన్ విచ్ ఈస్ ఏ క్రియేటివ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఐఎమ్ ఎండింగ్ దిస్ లెక్చర్ విత్ ద వర్డ్ క్రియేటివ్. సో మై డియర్ aspirants, you want to become Group 1 officers, you should be creative, analytical and very very informative. ఇన్ఫర్మేటివ్గా ఉండాలా, కానీ అనలిటికల్ కూడా ఉండాలి. అనలిటికల్ అంటే ఏమిటి? విశ్లేషణాత్మకంగా ఉండాలా. క్రియేటివ్ అంటే సృజనాత్మకంగా ఉండాలా. అప్పుడే మీ ప్రశ్నాపత్రం, మీ ఆన్సర్ షీటు సరిగ్గా దిద్దడం జరుగుతుంది. దెన్ ఓన్లీ యువర్ ఆన్సర్ విల్ బి ఏ బ్రైటర్ వన్ in comparison with the other competitors. So thank you. Let's meet in the class. And finally, again telling about the 3 classes module starting from 5th onwards. You write it, mail enquiry.aksias@gmail.com, 8448449709. Send your hall ticket. Your hall ticket means it's a proof for your success in prelims. TSPSC లో సక్సెస్ అయ్యారు అని మీ ప్రూఫ్గా హాల్ టికెట్ నెంబర్ పంపించండి. యూ విల్ బి ఎన్రోల్డ్ ఇన్ ద స్కీమ్. థ్యాంక్ యూ.